ఈరోజు ఒక్క రోజున 3,192 ఇళ్లు గృహప్రవేశం చేశావంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, మీ మీదుండే అభిమానం. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. దేశం అంతా కూడా ఓట్ చోరీ అనేటువంటి డిస్కషన్ ఉధృతంగా జరుగుతుంది. మనకు తెలుసు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని ప్రతి చోట వివరిస్తూ వస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం క్రెడిట్ చోరీ అనే అంశం మీద డిస్కషన్ జరుగుతుంది. కారణం ఏంటి అంటే మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు వేరే వాళ్ళు చేసిన పనిని తన క్రెడిట్లోకి తీసుకోవడం అనేటువంటిది మనం చాలాసార్లు గమనించినటువంటి విషయం. ముఖ్యంగా ఆయన హైటెక్ సిటీ నేను కట్టాను అని చెప్తూ ఉంటారు, క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అయితే ఆ హైటెక్ సిటీ అనేది చెప్పబడుతున్నటువంటి ఎలాంటి టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అనేది ఇటీవల కాలంలో బాగా తెలిసిన విషయం. అప్పట్లో కేసీఆర్ గారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కూడా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇలా పలు సందర్భాల్లో క్రెడిట్ చోరీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారు అనేటువంటిది మనం చాలా సందర్భాల్లో చూసిన విషయమే. ఇప్పుడు తాజాగా ఓట్ చోరీ విషయంలో రాహుల్ గాంధీతో విభేదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా విమర్శించారు ఎక్స్ వేదికగా. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల ఇళ్ల గృహప్రవేశం చేయించి మేము చరిత్ర సృష్టించాము అని చెప్పుకోవడం ఏదైతే ఉందో అది చాలా హేయంగా, హాస్యాస్పదంగా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా, ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా, ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా, ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయకుండా కూటమి ప్రభుత్వం సరాసరి 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాన్ని మేము చేయించాము అని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి ఇంటి స్థలాలనే శాంక్షన్ చేసినటువంటి ఇళ్లనే ఇప్పుడు మా క్రెడిట్గా చెప్పుకోవడం ఏంటి కూటమి ప్రభుత్వం అనేటువంటిది చాలా, ఈ క్రెడిట్ చోరీ అనేది చాలా హేయంగా ఉంది అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇప్పుడు మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్నటువంటి 3,92,000 ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు, ఒక్క ఇల్లు కూడా మీరు మంజూరు చేయించలేదు. ఇక 3,92,000 ఇళ్లలో 1,40,010 ఇళ్ళు వైసీపీ హయాంలోనే పూర్తయిన దశలో ఉన్నాయి. మరో 87,380 ఇళ్ళు స్లాబ్ లెవెల్ వరకు కూడా వైసీపీ హయాంలో కట్టించినవే. స్లాబ్ కంటే కింద స్థాయిలో అంటే ఒక 66,845 ఇళ్ళు కూడా వైసీపీ హయాంలో నిర్మాణంలో ఉన్నవే. ఇది కాక అక్టోబర్ 12, 2023 ఒకేసారి 7,43,396 ఇళ్ళు గృహప్రవేశాలతోటి అప్పటి వైసీపీ ప్రభుత్వం సంచలనం సృష్టించింది, చరిత్ర సృష్టించింది అనే విషయాన్ని, ఆ వాస్తవాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు. ఇప్పుడు ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందు ఉంటున్నా కూడా వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు అన్నట్టుగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలను ప్రచారం చేయటం అనేటువంటిది, మీ క్రెడిట్ చోరీ స్కీమ్ ఏదైతే ఉందో చాలా హేయంగా ఉంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇక వైసీపీ హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలని పేదలకి ఇచ్చి వారి పేరు మీద రిజిస్టర్ చేయించాము అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. అది కూడా అక్క చెల్లెమ్మలకని కూడా చెప్పారు. అంటే లేడీస్ పేరు మీద చేయించడం అనేటువంటిది ఒక చరిత్ర. ఇప్పుడు 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి కోవిడ్ లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ కూడా 9 లక్షలకు పైగా ఇళ్లని వైసీపీ హయాంలోనే పూర్తి చేసిన విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేస్తూ, అవన్నీ మీరు చేశారు అని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకోవడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది అంటూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి అందులో 21.75 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టాము. మిగిలిన 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్ళు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి మీరు పూనుకోకుండా, అంటే కూటమి ప్రభుత్వం పూనుకోకుండా ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం కూడా చేయటం అనేటువంటిది, కూటమి ప్రభుత్వం చేయటం అనేటువంటిది చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. మీరు ఇవన్నీ కాకుండా అసలు క్రెడిట్ మొత్తం మాదే అని క్రెడిట్ చోరీకి పాల్పడటం అనేటువంటిది అత్యంత హేయమైన విషయం అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఎక్స్లో చెప్పుకొచ్చారు. ఈరోజు ఒక్క రోజున 3,192 ఇళ్లు గృహప్రవేశం చేశావంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, మీ మీదుండే అభిమానం.